पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం మాట్లాడుకుంటున్నాం. అర్జునుడి కోరిక మీద భగవంతుడు ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమే అనేటటువంటి దాన్ని అర్జునుడికి అవగాహన కలిగేలాగా ఆ దృష్టి ఏర్పడేలాగా, అదే దివ్య దృష్టి అని మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ దివ్య దృష్టి ఇవ్వటం అన్నది జరిగింది. దివ్య దృష్టి అన్నప్పుడు ఇదంతా కూడా అప్పటి వరకు కూడా ప్రపంచంగా చూడటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ దృష్టి మారి ఇదంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూడటం అన్నది ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఇదంతా కూడా పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే. ఇక్కడ ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆయన దేహంలోని భాగాలే అనేటటువంటిది ఎప్పుడైతే అవగాహన కలిగిందో, ఇక్కడ జరుగుతున్నటువంటిది ప్రతిదీ కూడా ఆయన దేహంలోనే జరుగుతుంది అని ఆ విధంగా చూస్తున్నప్పుడు ఇక్కడ ఎన్నో ఆనందాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి, బాధ కలిగించే విషయాలు ఉన్నాయి, భయాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తున్నప్పుడు అర్జునుడికి భయం కలుగుతుంది. దీన్ని చూస్తున్నప్పుడు భయానికి లోనై అర్జునుడు చాలా ఆశ్చర్యపోయి ఆ తండ్రిని త్వమాదిదేవ పురుష పురాణ అని త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే నమో నమస్తే. ఈ విధంగా భగవంతుడిని స్తుతిస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఏది కూడా లేనే లేదు. అలాగే ఏ దిక్కును చూసినప్పటికీ కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమీ కూడా లేనే లేదు. కాబట్టి ముందు నుంచి వెనక నుంచి అసలు ఏ వైపు నుండి చూసినా కూడా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు. కాబట్టి తండ్రి, అన్ని దిక్కులకు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆది అంతము లేనటువంటి నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఆదిదేవ మీకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఆదిదేవుడైనటువంటి ఆ తండ్రికి నమస్కరించటం అనేది జరిగింది. తర్వాత శ్లోకం ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. విశ్వరూప దర్శన యోగం అవగాహన చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు అంటే కృష్ణుడి వైపు తిరిగి, నా బావగారు అనుకున్నాను, నా స్నేహితుడు అనుకున్నాను, ఈయన ఇంత గొప్పవాడని నేను అనుకోలేదు. ఈ కృష్ణమూర్తి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఈయన.
సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి ఆ అభిప్రాయం ఇప్పుడు ఏర్పడి ఏమంటున్నాడు అంటే, సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చ అభాసార్థం అస్కృతపి విహారశయ్యాసన భోజనేషు ఏకోద వాప్యచ్యుత తత్ సమక్షం తత్ క్షామయే త్వామహం అప్రమేయం. ఈ రెండు శ్లోకాల్లో తను ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి తప్పైపోయింది, ప్రమాదాత్ అంటే పొరపాటు జరిగింది. ఏం పొరపాటు జరిగింది అంటే, మీరు నా స్నేహితుడే అని అనుకున్నాను. సకేతి మత్వ, మీరు నా స్నేహితుడే అని అనుకుని పొరపాటు చేశాను, చనువుతో పొరపాటు చేశాను. ప్రణయేన వాపి, స్నేహబంధం ఉంది అని అనుకున్నాను, నాకు మీరు బంధువు అని అనుకున్నాను, అందుకని ఒక పొరపాటు జరిగిపోయింది. నా స్నేహితుడు అనే భావనతో, నా బంధువు అనేటటువంటి భావనతో ఒక పొరపాటు చేశాను. మీరెవరో నాకు తెలియలేదు, మీరు ఎంతటి వాళ్ళో నాకు తెలియలేదు, ఏదో నా అలాంటి వాళ్ళే అని నేను అనుకున్నాను. ఆ అతి చనువుతో మీరెవరో ఎట్టివారో నాకు తెలవకపోవటం వల్ల నేనేం పొరపాటు చేశాను అంటే, మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించాను. హే కృష్ణ, అరే కృష్ణ, హే యాదవ, కులం పేరు పెట్టి కూడా రే యాదవుడా, హే సకేతి, హే స్నేహితుడా, ఈ విధంగా సంబోధించాను. చూడండి, మనకి స్నేహితులు ఉన్నప్పుడు అరే రారా అని ఇలాగా ఏ ఒక పేర్లు పెట్టి ఇలాగా పిలుచుకుంటాం చూడండి. ఇప్పుడు అర్జునుడికి భయం కలుగుతుంది. ఈయన ఇంతటి వాడా, ఇట్టివాడా, ఎప్పుడు తెలియదు, ఇంతవరకు ఇలాగ ఎప్పుడు మాట్లాడలేదు కృష్ణుడు, ఇంతటి మహాత్ముడు అని తెలియదు, ఇంతటి జ్ఞానం ఉందనేది తెలియదు. ఇప్పుడు తను భయపడుతున్నాడు, భయపడి క్షమించమని కోరుకుంటున్నాడు అన్నమాట. ఇదంతా కూడా నేను గౌరవం లేకుండా, మీ పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించాను, అహంకారంతో మిమ్మల్ని ఆ విధంగా పిలిచాను, ఏకవచనంతో సంబోధించాను, తప్పయింది, చనువు వల్ల ఇలాగ ప్రవర్తించాను ఇది నేను చేసినటువంటి పెద్ద పొరపాటే అనేటటువంటిది చెప్తున్నాడు. అలాగే ఎన్నోసార్లు నేను మిమ్మల్ని ఆట పట్టించాను, నవ్వులాటగా మాట్లాడాను, నేను మీ పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఆట పట్టించాను, మిమ్మల్ని అగౌరవపరిచాను. అలాగే విహార శయ్య ఆసన భోజనేషు, మీతో కలిసి నడిచాను, నేను మీతో పాటు కలిసి నేను తిరిగాను. అలాగే మీరు పడుకున్న చోటే నేను పడుకున్నాను, అలాగే మీరు కూర్చున్న చోటే నేను కూర్చున్నాను, మీతో కలిసి నేను భోజనం చేశాను. ఏమాత్రము గౌరవం లేకుండా మీతో పాటే విహరించాను, మీతో పాటే పడుకున్నాను, మీతో పాటే కూర్చున్నాను, మీతో పాటే భోంచేశాను తండ్రి. నేను మీరు ఎవరో నాకు తెలియక అప్రమేయ, మీరెంతటి వారో నాకు తెలియలేదు తండ్రి, మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను, మీరు ఎంతటి వారు ఎట్టివారు నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి తండ్రి నేను క్షమించమని కోరుకుంటున్నాను తండ్రి, మిమ్మల్ని కించపరిచే విధంగా నేను మాట్లాడాను, మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా నేను అలాగే ప్రవర్తించాను,
అనేక మంది ఉన్నప్పుడు కూడా నేను అలాగే మాట్లాడాను. తప్పైంది తండ్రి. ఈరోజు నేను వేడుకుంటున్నాను తండ్రి, మిమ్మల్ని నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తండ్రి. అప్రమేయుడమైనటువంటి మీరు ఎవరో నిజానికి నాకు తెలియటం లేదు తండ్రి. మీరు ఎట్టివారో నాకు తెలియటం లేదు తండ్రి. మీరు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి బోధ అంతా కూడా నా దృష్టిని మార్చివేస్తుంది తండ్రి. మీరిచ్చినటువంటి ఆ అవగాహన, మీరిచ్చినటువంటి ఆ దివ్య దృష్టితో ఈ లోకాన్ని, ఈ జగత్తుని నేను చూస్తున్నప్పుడు నేను భయానికి లోనవుతున్నాను తండ్రి, ఆందోళనకు లోనవుతున్నాను తండ్రి. దేవాది దేవా, ఈ తప్పులు చేసినందుకు నన్ను మన్నించండి తండ్రి, మన్నించండి, నన్ను క్షమించండి తండ్రి అని అర్జునుడు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నా త్వత్సమో అస్తభ్యధికః కుతో అన్యౌ లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. పితాసి లోకస్య చరాచరస్య, తండ్రి ఈ చరాచరాలతో గోచరిస్తున్నటువంటి ఈ లోకాలన్నిటికీ కూడా మీరే తండ్రి, మీరే కారణమై ఉన్నారు తండ్రి. మీ నుండే ఈ లోకాలన్నీ కూడా ఉద్భవించినాయి. మీ మాయాశక్తి వల్లనే ఇవన్నీ కూడా ఉద్భవించినాయి తండ్రి. మీరే తల్లి కూడా మీరే, మీరు కాక మరేది కూడా లేనేలేదు తండ్రి. ఈ లోకాలన్నీ కూడా మీ నుండే ఉద్భవించినాయి, మీలోనే ఉన్నాయి, మీలోనే లయమైపోతున్నాయి, మీ మాయాశక్తితోనే ఉద్భవించినాయి తండ్రి. దేవాది దేవా, మీరే ఆది స్వరూపులై ఉన్నారు, మీరే తండ్రి, మీరే తల్లి అయి ఉన్నారు. అలాగే త్వమస్య పూజ్యస్య, మీకన్నా ఇక్కడ పూజించదగినటువంటి వాళ్ళు మరెవ్వరూ కూడా లేనేలేరు తండ్రి. గురుర్గరీయాన్, మీకంటే గొప్ప గురువులు కూడా ఎవరూ లేరు తండ్రి. గురువులకే గురువై ఉన్నారు మీరు, ఆది గురువై ఉన్నారు మీరు. మీకంటే పూజించదగినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు తండ్రి. అంటే అర్థం చేసుకోండి, భగవద్గీత భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు అంటున్నాడు అర్జునుడు? గురువుగా చెప్తున్నారు. గురువులకే గురువు మీరు, మీకన్నా పూజించదగినటువంటి వాళ్ళు మరెవరు కూడా లేరు అని అంటున్నాడు. ఇక్కడ మీరు ఏ దేవతను పూజిస్తున్నప్పటికీ కూడా, ఏ దేవుణ్ణి పూజిస్తున్నప్పటికీ కూడా ఆ ఆరాధనలన్నీ స్వీకరిస్తున్నటువంటిది ఆ పరమాత్మే అనేటటువంటిది మనకు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చెప్పారు. అలాగే పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది మరేది కూడా లేదు అనేటటువంటిది కూడా మనకు స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా, ఏ రూపం చూస్తున్నప్పటికీ కూడా మనకి ఎవరు గుర్తు రావాలి? పరమాత్మే గుర్తు రావాలి. పరమాత్మ కాక మరెవరు కూడా పూజించదగిన వాళ్ళు లేరు అన్నట్లుగా మనకు చెప్తున్నారు ఇక్కడ. త్వమస్య పూజ్యస్య, పూజించదగినటువంటి వాళ్ళు, ఆరాధించదగినటువంటి వాళ్ళు మీరే తండ్రి, మీరే గురువు తండ్రి నిజానికి. ఆ తర్వాత ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా మీరు చెప్పిందే చెప్పాలి తండ్రి, అంతే. మీరు చెప్పింది కాకుండా ఇంకోటి నిజానికి ఏముంటుంది తండ్రి? కాబట్టి గురుర్గరీయాన్, మీరే గురువు తండ్రి, మీరే పూజించదగినటువంటి వాళ్ళు తండ్రి, మీరే సాక్షాత్తు ఈ జగత్తుకు మూలమై ఉన్నారు తండ్రి. అలాంటి దేవా,
మీకన్నా గొప్పవాళ్ళు, నిజానికి మీతో సమానమైన వాళ్ళు కానీ, మీకన్నా గొప్పవాళ్ళు కానీ ఇంకా ఇక్కడ ఎవరుంటారు తండ్రి అంటున్నాడు. సర్వశ్రేష్టమైనటువంటి సద్గురువు మీరే తండ్రి, మీరే పూజించదగినటువంటి వాళ్ళు తండ్రి. ముల్లోకాలలోనూ కూడా మీకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరున్నారు తండ్రి? అసలు మీతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు తండ్రి ఇక్కడ? అంటే అర్జునుడు కేవలము కృష్ణమూర్తి అంటే కృష్ణుడి యొక్క రూపం కాకుండా అనంతంగా కూడా చూస్తున్నాడు. అంటే గురుతత్వాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. గురుతత్వమే భగవతత్వం అనబడుతుంది. గురువు, ఈశ్వరుడు, ఆత్మ ఈ మూడు కూడా ఒక్కటే అని అంటారు. అది ఒక్కటే అని చెప్పటమే భగవద్గీత యొక్క ఉద్దేశం కూడా. కృష్ణుడు ఇప్పుడు ఏమంటున్నాడు? పితాసి లోకస్య చరాచరస్య అంటున్నారు. త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. అలాగే క్రిందటి శ్లోకాల్లో కూడా మనం చూసినట్లయితే వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక అంటే ఆ అనంతమైనటువంటి తత్వాన్ని భావన చేస్తున్నాడు. అంటే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మరో ప్రక్క ఈ బోధ వినిపిస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూస్తున్నాడు. కేవలము కృష్ణుడు అన్నప్పుడు అంటే గురువు అన్నప్పుడు ఈ రూపానికి పరిమితం కాదు. ఆ రూపమే పరమాత్మ రూపము, ఆ పరమాత్మ అనంతము అనేటటువంటి భావన, ఈ రెండు కూడా కలుపుకుంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది కేవలము ఒక రూపంగా చూడటం లేదు, ఒక అనంతమైనటువంటి ఆ ఆది అంతము లేనటువంటి ఆ పరమాత్మను, పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అంతా కూడా మీ స్వరూపమే తండ్రి, మీరు కాక మరేదీ లేదు అని అంటున్నాడు. అలా అంటూ మరోవైపు ఏమంటున్నాడంటే హే కృష్ణ, ఏ యాదవ, ఏ సకేతి మత్వ, మిమ్మల్ని ఆ విధంగా పిలిచాను అంటున్నాడు. అంటే ఒక పక్క రూపంగా చూస్తున్నాడు, రూపాన్ని దాటి అనంతంగా చూస్తున్నాడు, పరమాత్మగాను చూస్తున్నాడు అన్నమాట. రెండూ కూడా ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు అర్థమవుతాయి అన్నమాట. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియార్హసి దేవ సోఢుం. ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. తండ్రి, దేవాదిదేవా, ఆరాధించదగినటువంటి వాళ్ళు మీరే తండ్రి, ఇది నాకు అర్థమైంది. పూజించదగినటువంటి వాళ్ళు మీరే తండ్రి అని కిందటి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీడ్యం అన్నప్పుడు ఆరాధించదగినటువంటి వాళ్ళు మీరే తండ్రి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. చెప్పి దానికి ఏం చేస్తున్నాడు అర్జునుడు? ప్రణమ్య ప్రణిధాయ కాయం, ఆ దేహాన్ని ఆయన ముందు సాగిలపడేలాగా చేసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను తండ్రి. ఎందుకని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఇప్పటివరకు కూడా చెప్పారు కదా, సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ ఏ యాదవ అని ఈ విధంగా మిమ్మల్ని నేను అవమానించాను కదా, అగౌరవపరిచాను కదా, మీరెవరూ నాకు తెలియలేదు, ఎంతటి వారు నాకు తెలియలేదు, అందుకని వేళాకోళం చేశాను, నేను మిమ్మల్ని అగౌరవపరిచాను. కాబట్టి తండ్రి నన్ను క్షమించండి అని అక్కడ దేహాన్ని సాగిలపడేలాగా చేసి వంగిపోయి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాడు. ప్రాయశ్చిత్త నమస్కారం అన్నమాట. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు, సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాడు అన్నమాట. చేసుకుని ఏమంటున్నాడు అంటే నన్ను క్షమించండి తండ్రి, నా తప్పులు, నా అపరాధాలు ఏవైతే ఉన్నాయో నా అపరాధాలని మన్నించండి తండ్రి అని కోరుకుంటున్నాడు.
దానికి 3 విధాలుగా చెబుతున్నాడు అర్జునుడు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయర్హసి దేవ సోడం. తన కన్న కొడుకు తప్పు చేస్తే తండ్రి క్షమిస్తాడట. దాన్ని ఆ అపరాధం ఏదైతే ఉందో, ఆ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని క్షమించి పుత్రుడికి మళ్ళా ఆ కుమారుడికి సరైనటువంటి మార్గం చూపించటం అన్నది తండ్రి చేస్తారు. తర్వాత సఖేవ సఖ్యు, నిజమైనటువంటి స్నేహితుడు ఎప్పుడూ కూడా తన స్నేహితుడు ఏదైనా ఒక అపరాధం చేసినట్లయితే, ఇట్లాగే అర్జునుడిలాగా ఎప్పుడైనా స్నేహితుడు కదా అని చెప్పేసి వేళాకోళమాడినా లేదా ఏకవచనంతో పిలిచినా, ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ నా స్నేహితుడే కదా ఇలా మాట్లాడింది అని వెంటనే తన దగ్గరికి తీసుకొని స్నేహంగానే ఉంటాడు నిజమైన స్నేహితుడైతే. కాబట్టి ఒక నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏ విధంగానైతే మన్నించి ఆ స్నేహితుడిని దగ్గరకు తీసుకుంటాడో, అలాగే అదేవిధంగా ప్రియార్సి, భార్య లేదా ప్రియురాలు తప్పు చేసినప్పుడు భర్త ఆ తప్పుని మన్నించి భార్యను ఏ విధంగానైతే దగ్గరికి తీసుకుంటాడో, అదేవిధంగా మీరు నేను చేసిన తప్పుకి మన్నించి క్షమించి నన్ను మీరు దగ్గరికి తీసుకోండి అంటున్నాడు అన్నమాట. మీరు క్షమించటానికి తగిన వాళ్ళై ఉన్నారు. అంటే నిజానికి ఒక స్నేహితుడు తప్పు క్షమించటం కన్నా, ఒక భార్య తప్పు భర్త క్షమించటం కన్నా, ఒక కుమారుడు చేసినటువంటి తప్పుని తండ్రి క్షమించటానికన్నా కూడా మీరు నిజానికి మేం చేసినటువంటి తప్పులు క్షమించటానికి మీరు అలాంటి వాళ్ళు. మీరు అలాంటి వాళ్ళు. ఎందుకనంటే మీరే చెప్పారు, మా హితాన్ని కోరేటటువంటి వాళ్ళు మీరు. ఇది మనం చూసినట్లయితే ఒక 9వ అధ్యాయంలో 18వ శ్లోకం, గతిర్భర్త ప్రభువు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. ఇది ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. గతిర్భర్త, మాకు త్రోవ చూపించేవాళ్ళు మీరే నిజానికి. అలాగే మమ్మల్ని కాపాడేటటువంటి వాళ్ళు మీరే, మాకు మార్గం చూపించేవాళ్ళు మీరే అయి ఉన్నారు. అలాగే శరణు వేడాలి అంటే ఎవరిని శరణు వేడాలి? మిమ్మల్నే శరణు వేడాలి. సుహృత్, మా యోగక్షేమాలు చూసేటటువంటి వాళ్ళు, మా శ్రేయస్సును చూసేటటువంటి వాళ్ళు కూడా మీరే అని మీరు చెప్పారు. కాబట్టి ఇప్పటివరకు కూడా నాకు తెలియక కొన్ని తప్పులు నేను చేశాను తండ్రి. నాకు తెలుసు మీరు మా శ్రేయస్సునే చూస్తారని మాకు తెలుసు. మీరు మా తండ్రి, మా తల్లి, మాతా ధాత పితామహ, మీరే తండ్రి, మీరే దిక్కు మాకు. మరెవరున్నారు నిజానికి ఇక్కడ? మిమ్మల్నే శరణు వేడాలి తండ్రి. ఇంకెవరున్నారు? మీరు కాక మాకెవరున్నారు చెప్పండి. కాబట్టి శరణు వేడటానికి మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు తండ్రి. మా అపరాధాలు క్షమించవలసిన వారు మీరే తండ్రి. కాబట్టి మా అపరాధాలని క్షమించండి తండ్రి, నేను చేసినటువంటి తప్పులు క్షమించండి తండ్రి అని అర్జునుడు ఆ విధంగా భగవంతుడిని వేడుకుంటున్నాడు. తర్వాత శ్లోకం చూసినట్లయితే, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇక్కడ ఈ శ్లోకం అర్జునుడు తన భయాన్ని తెలియచేస్తున్నాడు అన్నమాట. నేను ఈ విశ్వమంతా కూడా మీ స్వరూపంగా చూడాలి అని అడిగాడు. సరే, చూడాలి అని అంటే ఎమ్మటే భగవంతుడు ఆ దివ్య దృష్టిని ప్రసాదించి అలా చూడు అన్నారు. దివ్య దృష్టిని ప్రసాదించటం అంటే ముందు అవగాహన చేశారు. ఇది గుర్తుంచుకోవాలి మనం. 7వ అధ్యాయంలో, అలాగే 9వ అధ్యాయంలో, అలాగే 10వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లోనూ కూడా ఈ జగత్తు అంతా కూడా ఆయన స్వరూపమే అనేటటువంటిది తెలియచేశారు. అది తెలియచేశారు కాబట్టి సరే అలాగ చూడు అన్నారు. ఆయన వెంటనే ఒప్పుకున్నారు, అలా చూడు అన్నారు. అయితే 7వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయము అర్జునుడు జీర్ణం చేసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆయన స్వరూపమే కదా, ఆయన కాక మరేమీ లేదు కదా, నిజానికి ఇక్కడ భూత భవిష్యత్ కాలాలు అనేటటువంటివి కూడా ఆయన స్వరూపమే కదా అని దాన్ని అర్థం చేసుకుని, ఓహో ఇది ఇలా ఉందా అని అలా చూస్తూ ఆనందించవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు సాధకుడు కాదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. యుద్ధం చేయటానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ బోధ వింటూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యాసదేవుల వారు ఇదంతా కూడా మనం అవగాహన చేసుకోవటానికి, మనం ఏ దృష్టి ఏర్పరచుకోవాలో ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి ఇదంతా కూడా మనకు అందిస్తున్నారు. గుర్తుంచుకోండి. కేవలము ఒక కథలాగా చూడటం అన్నది కాదు. ఇక్కడ కేవలము ఒక కథలాగా దీన్ని చూసినట్లయితే, ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా కొన్ని సందేహాలు మీకు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల్లో కొట్టుకుపోబాకండి. ఇక్కడ ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకుని ఏ దృష్టి ఏర్పరచుకోవాలో ఆ దృష్టి ఏర్పరచుకోవటం అన్నది ముఖ్యం మనకి. సరే, ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, నేను ఇంతకు ముందెప్పుడు కూడా ఇలాగ చూడలేదు. భగవంతుడు అంటే ఒక రూపంతో అనుకున్నాను. అలాగే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే కృష్ణ, మిమ్మల్ని కూడా భగవంతుడని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసినంత వరకు విష్ణుమూర్తి, చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తి ఆయన భగవంతుడని నేను అనుకుంటున్నాను. మీరిప్పుడేమంటున్నారు? ఈ విశ్వమంతా కూడా నా స్వరూపమే అంటున్నారు. విశ్వం విష్ణుర్వషట్కారు. విశ్వము అంటేనే భగవంతుడు, పరమాత్మ. విశ్వము అన్న మాటకు అర్థం ఏంటంటే అది భగవంతుని యొక్క ఒక నామం, అది భగవంతుని యొక్క ఒక పేరు. అది విశ్వరూపంగా భగవంతుడు ఇక్కడ మనకు గోచరమవుతున్నాడు. ఈ వ్యక్తమవుతున్నదంతా కూడా ఏదో కాదు, ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అవ్యక్త స్వరూపము, వ్యక్త స్వరూపము, ఈ రెండు కలిసే పరమాత్మ. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అర్జునుడు ఏమంటున్నాడు? అదృష్టపూర్వం. అదృష్టం అంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు ఇలాగా. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా నేను ఈ విధంగా అవగాహన చేసుకోలేదు. ఈ దృష్టితో నేను లేను ఎప్పుడూ కూడా. ఇప్పుడు మీ అనుగ్రహం వల్ల ఇదంతా నాకు అవగాహన అయిన తర్వాత ఇదంతా కూడా మీ స్వరూపమే అని మీరు చెప్తున్నప్పుడు, నేను అలా చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇది చాలా సంతోషము కలుగుతుంది. అలాగే భయేన, నాకు భయము కలుగుతుంది. ప్రవ్యధితం, నేను కలత చెందుతున్నాను, ఆందోళనకు గురవుతున్నాను. ఎందుకనంటే మీ ముఖం నుండి అగ్గిజ్వాలలు అలాగా విస్తరిస్తున్నాయి. అనేక మంది యోధులందరూ కూడా, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళి మీ ముఖంలో చిక్కుబడిపోయి మీలో ప్రవేశిస్తున్నారు, మృత్యు ముఖంలోకి వెళ్ళిపోతున్నారు.
అనేక మంది మీ కోరల్లో చిక్కుకొని వాళ్ళందరూ కూడా పిండి పిండిలాగా మారిపోతున్నారు. వాళ్ళందరూ కూడా మీ నుండి వేలాడుతూ అలాగా కనపడుతున్నారు. ఈ భయంకరమైనటువంటి సన్నివేశాలన్నీ చూస్తున్నప్పుడు, ఇంత ఘోరమైనటువంటి ఈ సన్నివేశాలను నేను చూస్తున్నప్పుడు నాకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, ఓ ప్రక్కన ఆనందం కలుగుతుంది. ఇదంతా కూడా మీ స్వరూపం అంటే ఇక్కడ మనకి ఆనందాన్ని కలిగించేటటువంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే ఓ పక్క భయాన్ని కలిగించేవి ఎన్నో ఉన్నాయి. భూకంపాలు ఉన్నాయి, ఉప్పెన్లు ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, ఎన్నో మనకి భయాన్ని కలిగించేవి ఉన్నాయి. ఆయనే నిజానికి వరుణుడుగా, ఆయనే అగ్నిగా, ఒక్కొక్కసారి ఒక భీకరమైనటువంటి అగ్నిస్వరూపంగా ఆయన ఉండి మొత్తం అంతా దగ్ధమైపోతున్నప్పుడు ఆ అగ్నిజ్వాలను చూసి మనకు భయమేస్తూ ఉంటుంది. వరుణుడుగా ఆయన విజృంభిస్తున్నప్పుడు నిజానికి ఆ జల రాశిని చూస్తే మనకు భయం కలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే అనేక మంది ఒక్కొక్కసారి ఏదో ఒక జబ్బు వల్ల మృత్యువాత పడుతూ ఉంటే అది మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ అదే పరిస్థితి అర్జునుడికి కూడా కలుగుతుందన్నమాట. నాకు ఒక పక్క సంతోషంగా ఉంది తండ్రి, మరో ప్రక్కన భయం కలుగుతుంది, మనస్సులో అశాంతి కలుగుతుంది, కల్లోల పడుతున్నాను తండ్రి అని చెబుతూ ఏమంటున్నాడంటే, తదేవ మీ దర్శయ దేవరూపం. నాకు ఈ విశ్వరూపం చూసి నాకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది కదా తండ్రి, అందుకని మీ దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. విశ్వరూపాన్ని ఇంకా నేను చూడలేను, మీ దివ్య రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు అన్నమాట. మనం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే, భక్తి అనేటటువంటిది ఏకరూపంతో మొదలవుతుంది. అంటే ఏదో ఒక రూపం పెట్టుకొని ఆ రూపాన్ని, అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ రూపమైనప్పటికీ కూడా ఆ రూపాన్ని పెట్టుకొని మనం భగవంతుణ్ణి ఆ రూపంలో ఆరాధించటం అనేటటువంటిది. ఆ రూపంలో ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యాలని పోగొట్టుకుంటూ, మన సంకుచితమైనటువంటి భావాలను విశాలంగా మార్చుకుంటూ, మనం ఇంకా భగవంతుడికి దగ్గరవ్వాలంటే ఏ విధంగాను అని ఆలోచించినప్పుడు మనకు ఏం చెప్తున్నారు అంటే, ఏకరూపం నుంచి అనేక రూపానికి మారు అంటున్నారు. అనేక రూపం అంటే అన్ని రూపాలు ఆయనయ్యనయ్యా, కేవలము నువ్వు పెట్టుకున్నటువంటి ఈ రూపం ఒక్కటే కాదు భగవంతుడంటే. ఆయన అనంతము, ఆది అంతము లేనివాడు. ఆయన సర్వవ్యాపకమై ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వాంతర్యామి అయి ఉన్నారు. కాబట్టి అంతా కూడా భగవంతుడే, భగవంతుడికి భిన్నంగా ఏమీ లేదు. ఆ దృష్టి ఏర్పరచుకో. అంతేగాని భగవంతుడంటే కేవలము నువ్వు ఆరాధించేటటువంటి ఏదో ఒక్క రూపానికి పరిమితమైన వాడు అనుకున్నప్పుడు నీవు పరిపూర్ణంగా ఆయన్ని తెలుసుకోలేవు. కాబట్టి ఆ ఏకరూపం నుంచి అనేక రూపానికి మారు. అనేక రూపానికి మారటం అంటే ఏంటి? విశ్వరూపానికి మారు. విశ్వరూపానికి మారు అంటున్నారనమాట. విశ్వరూపానికి మారు అంటే ఏంటి? ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే అనేటటువంటి భావన లోపల స్థిరపరచుకోవాలి. ఏమవుతుంది దానివల్ల? ఇక్కడ ఎవరి పట్ల దేని పట్ల కూడా రాగద్వేషాలు లేకుండా ఒక సమస్థితిలో ఉండటానికి ఉపయోగపడుతుంది. అది అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది లోపల నిశ్చయం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ద్వైతం నుండి అద్వైతానికి మారటానికి ఉపయోగపడుతుంది. సరే, బాగానే ఉంది. ఇదంతా కూడా పరమాత్మే అని ఇక్కడ అన్నిటినీ కూడా పరమాత్మ స్వరూపంగా ఆలోచిస్తూ ఈ విశ్వమంతా కూడా పరమాత్మే అని అలా ఉండి ఈ రాగద్వేషాలను పోగొట్టుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఆ రెండో మెట్టు నుంచి నువ్వు మూడో మెట్టు మీదకి వెళ్ళాలి. ఏమిటి ఆ మూడో మెట్టు? నీలో ఉన్న రాగద్వేషాలు పోగొట్టుకుని మూడో మెట్టు అరూప భగవంతుణ్ణి ఆరాధించాలి. అరూప భగవంతుడంటే ఏ రూపము లేనటువంటి భగవంతుడు. ఏ రూపము లేనటువంటి భగవంతుడు
ఎవరు? ఆ భగవంతుడే ఆత్మ అని అంటున్నాము. ఆ భగవంతుడే సర్వాంతర్యామి. ఆ భగవంతుడే నీ దేహంలో కూడా ఆత్మగా ఉన్నారు. ఆ ఆత్మ ఏదో కాదు, నీవే. నీవు ఆ ఆత్మకు వేరు కాదు, కాబట్టి నీవు భగవంతుడికి వేరు కావు. తత్వమసి, ఇది నువ్వు అర్థం చేసుకో అనేటటువంటిది మనకు భగవంతుడు చెప్తున్నారు. భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో. ఇది అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు అర్జునుడు? నేను ఈ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నానయ్యా, ఇక్కడ నాకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, మనసు స్థిమితంగా లేదు, కాబట్టి దేవరూపమేవా, ఆ ఏకరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ దివ్యమైనటువంటి చతుర్భుజ రూపం ఉంది చూసావా, ఆ చతుర్భుజుడుగా నిన్ను నేను చూడాలి అని అనుకుంటున్నాను. కాబట్టి తండ్రి, దేవాది దేవ, దేవేశ, జగన్నివాస, ప్రసీద, తండ్రి నిన్ను శరణు వేడుతున్నాను తండ్రి. ఆదిదేవుడవు నీవు తండ్రి. జగన్నివాస, ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి వాడివి తండ్రి. ఈ జగత్తంతా కూడా నీలోనే ఉంది తండ్రి. నీవు కాక మరేది లేదు అనేది నాకు తెలుస్తుంది తండ్రి. కానీ దీన్ని నేను ఇలా చూడలేకపోతున్నాను, నాకు భయం కలుగుతుంది. కాబట్టి తండ్రి, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఏమని వేడుకుంటున్నాను అంటే, మీ దివ్య రూపాన్ని, ఆ చతుర్భుజుడిగా మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను తండ్రి అంటున్నాడు. ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో, వేలకు వేలు బాహులు కనపడుతున్నాయి. ఎందుకని? అంతకుముందు మనం భగవద్గీత విశ్వరూప దర్శనంలో మనం ఈ శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా. అనేక నేత్రాలతో, అనేక ముఖాలతో, అనేక ఉదరాలతో, అనేక బాహులతో ఆ తండ్రి గోచరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ కనిపించేటటువంటి నేత్రాలన్నీ కూడా ఆయన నేత్రాలే. ఈ బాహువులన్నీ కూడా ఆయన బాహువులే. ఈ ముఖాలన్నీ కూడా ఆయన ముఖాలే. ఈ పాదాలన్నీ కూడా ఆయన పాదాలే. ఆయన కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. ఆ మాటని మళ్ళీ ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్నాడు. సహస్రబాహు, వేల కొలది బాహువులతో ఉన్నటువంటి తండ్రి విశ్వమూర్తి, విశ్వమే నీ స్వరూపంగా కలిగినటువంటి తండ్రి, నేను ఈ స్వరూపాన్ని నేను చూడదలుచుకోవటం లేదు తండ్రి. నేను ఎలా చూడాలనుకుంటున్నానంటే, కిరీటినం గదినం చక్రహస్తం, మీరు చక్కగా కిరీటం ధరించి శంకు చక్రాలతో, రెండు చేతులతో శంకు చక్రము, అలాగే ఇంకొక హస్తంతో గద ధరించినటువంటి అలాంటి మిమ్మల్ని నేను చూడాలనుకున్నాను. చతుర్భుజుడుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. విష్ణు స్వరూపంగా మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను తండ్రి. కానీ ఇలా చూడటం అనేది అలవాటైంది. ఆ రూపమే భగవంతుడు అనేటటువంటిది అలవాటైంది కాబట్టి అలాగే చూడాలని అనుకుంటున్నారు. అక్కడే ఆగిపోయావనుకో ఏమవుతుంది? అక్కడే ఆగిపోతే ఆయన విష్ణువే. ఆ విష్ణువుని నువ్వు చూడాలి అనుకుంటున్నావు, బాగుంటుంది. ఆ రూపం కూడా చక్కగా ఉంటుంది. శంకు చక్రాలతో గదతో ఆ తండ్రి ఎలాగా ఉంటే మనం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అయితే విష్ణు సహస్రనామం ఎందుకు? ఆయన కేవలము ఆ రూపానికి పరిమితం కాదురా అని చెప్పటానికే ఈ రూపాన్ని ముందు పెట్టుకొని ఏం చేస్తారు? విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారన్నమాట. ఏం చెప్తుంది విష్ణు సహస్రనామం? విశ్వం విష్ణుర్వషట్కారో దగ్గర మొదలు పెడతాం. ఈ విశ్వమంతా కూడా ఆయనే. కేవలము ఈ రూపమే కాదు, ఇక్కడ గోచరమయ్యేటటువంటిది అంతా కూడా, గోచరమయ్యేది అవనిది కూడా, వ్యక్తమయ్యేది అవ్యక్తము కూడా ఆయనే. ఆయన కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది నువ్వు తెలుసుకోవటం కోసం అన్నమాట. ఏకరూపం నుండి అనేక రూపంలోకి తీసుకువెళ్ళేటటువంటిదే విష్ణు సహస్రనామం. అక్కడి నుండి
నువ్వు అరూపంలోకి వెళ్ళగలగాలి. అది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్తున్నాడు. శాస్త్రాల్లో ఇదే మనకు చెప్తున్నారు. వేదాంతం అంతా కూడా ఇదే చెబుతుంది. ఇక్కడ అర్జునుడు అదే చెప్తున్నాడు అనమాట. తండ్రి, మిమ్మల్ని ఆ రూపంతో నేను చూడాలనుకుంటున్నాను తండ్రి. అర్జునుడు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి పరమాత్మను ఆ విధంగా వేడుకున్న తర్వాత, నాకు భయం కలుగుతుంది కాబట్టి మీ రూపాన్ని నేను అలాగ చూడాలి తండ్రి అని ఎప్పుడైతే భగవంతుడిని ఆ విధంగా వేడుకున్నాడో అప్పుడు భగవంతుడు అర్జునుడితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు భగవాన్ ఉవాచ, తర్వాత శ్లోకం భగవాన్ ఉవాచ. భగవంతుడు చెప్తున్నారు, అర్జునుడికే కాదు మనకు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నా ద్రష్టుపూర్వం. అర్జున, నువ్వు అడిగావు నేను చూడాలి, నాకు అలాగ చూడాలని ఉంది, నాకు అర్హత ఉన్నట్లయితే నాకు ఆ దృష్టి కలిగించండి అని చెప్పేసి నువ్వు అడిగావు. సరే, నేను కూడా నీకు బోధ చేస్తూ వచ్చాను కదా. ప్రత్యేకించి 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో ఇలా విశ్వమంతా నా స్వరూపంగా చూడటానికి కావాల్సినటువంటి బోధ నీకు చేశాను కదా. అందుకని నీకు ఆ అర్హత ఉంది అనే దాంతోనే నేను కూడా వెంటనే సరే చూడు అని చెప్పి నీకు ఆ దృష్టి కలిగేలాగా నేను చేశాను. నీ పట్ల ప్రసన్నుడనై నేను ఆ విధంగా నా యోగశక్తితో ఈ విశ్వమంతా కూడా నా స్వరూపంగా నీవు దర్శించేలాగా నా యోగశక్తితో నీకు అలా అనుగ్రహించాను నేను. ఇది నిజానికి తేజోమయమైనటువంటి రూపం. ఇది విశ్వమనంతమాద్యం, ఈ అనంతమైనటువంటి విశ్వమంతా కూడా నా స్వరూపంగా నీవు చూడటానికి ఒక అవకాశాన్ని నీకు నేను ఇచ్చాను. యన్మే త్వదన్యేన ద్రష్టుపూర్వం. నిజానికి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఇలాగ చూడలేదు. ఒక్కసారిగా ఇది ఇలాగ ఎవరూ కూడా చూడలేదు. అలాంటిది నీ పట్ల నేను ప్రసన్నుడనై నీకు ఆ అవకాశాన్ని నేను ఇచ్చాను అని చెప్తున్నారు. అంటే ఈ అవకాశం నిజానికి ఎంతటి అవకాశము అన్నది ఆలోచించాలి. కానీ ఈ అవకాశం అర్జునుడికి వస్తే నాకు భయం వేస్తుంది అంటున్నాడు అర్జునుడేమో. ఇంత గొప్ప అవకాశం నిజానికి వస్తే నాకు భయం వేస్తుంది. నాకు ఒక పక్క సంతోషం కలుగుతుంది, నాకు భయం వేస్తుంది. ఎందుకని? సరైన రీతిలో సంసిద్ధత ఏర్పరచుకోలేదు. అది ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపంగా చూడటానికి కావలసినటువంటి సంసిద్ధత ఏర్పడాలి మనిషికి ముందు. విష్ణు సహస్రనామం పఠిస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే విశ్వమంతా కూడా ఆయన స్వరూపంగా చూడటానికి కావలసినటువంటి సంసిద్ధత ఏర్పరచుకోవాలి. సహస్ర రీతుల ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కాక మరేదీ లేదు, ఆయన కాక మరేదీ లేదు అని అంతా కూడా పరమాత్మే, అంతా కూడా పరమాత్మే, అంతా పరమాత్మే, అంతా పరమాత్మే అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు కూడా ఆ సంసిద్ధత స్థిరపరచుకోవటం కోసం, ఆ చూపు స్థిరపరచుకోవటం కోసం విష్ణు సహస్రనామం పఠించాలి. ఏదో లాభాల కోసం కాదు, ఆ చూపు ఏర్పరచుకోవటం కోసం. ఆ సమభావన ఏర్పడుతుంది. అప్పుడు అంతా ఏకమే. ఇక్కడ అనేకంగా కనపడుతున్నది అంతా కూడా అనేకంగా విడివిడిగా లేదు. ఇదంతా కూడా ఏకమే, ఇదంతా కూడా ఆయన స్వరూపమే అని స్థిరపరచుకోవటం కోసమే ఆ పారాయణం చేయాలి. అదే చెబుతున్నాడు. ఇది ఎవరికీ ఇంతటి అదృష్టాన్ని నేను కలిగించలేదు.
నీ అదృష్టం కొద్దీ కూడా నీకు నేను అవకాశం ఇచ్చాను, నీ పట్ల ప్రసన్నుడనై నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను. అది నా యోగ శక్తి వల్ల నీకు అలాంటి అవకాశాన్ని నేను కలిగించాను అని చెప్తున్నారన్నమాట ఆయన. అలాగే ఇది ఎంత గొప్పది ఈ అవకాశము అనేటటువంటిది కూడా తర్వాత శ్లోకంలో ఆయన చెప్తున్నారు. న వేద యజ్ఞాధ్యయనై న దానై న చ క్రియాభి న తపోవిరుగ్రై ఏవం రూపశక్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఈ విశ్వమంతా కూడా నా స్వరూపంగా చూడటం అనేటటువంటిది నిజానికి ఇంతటి మహద్భాగ్యం నీకు ఎలా వస్తుందనుకున్నావు? నిజానికి ఉరికినే వచ్చేదేం కాదు. ఆయన చెప్తున్నారు, వేదాలు పఠించటం వల్ల, వేద అధ్యయనం చేయటం వల్ల ఈ దృష్టి నీకు ఏర్పడదు. విశ్వమంతా కూడా నా స్వరూపం అనేటటువంటి దాన్ని నువ్వు ఎంతగా వేదాలు పఠించినప్పటికీ కూడా, ఎంత ఘనపాటివి అయినప్పటికీ కూడా విశ్వమంతా కూడా నా స్వరూపం అనేటటువంటిది నీకు తెలవదు. అలాగే నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి నువ్వు ఎంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది లేదు అనేటటువంటిది తెలవనే తెలవదు. అలాగే తర్వాత దాన ధర్మాలు చేయవచ్చు, ఎన్నో విధాలుగా ధార్మిక కార్యక్రమాలలో నువ్వు పాలు పంచుకొని దాన ధర్మాలు చేస్తూ ఉండవచ్చు. ఆ దాన ధర్మాల వల్ల అంతా కూడా పరమాత్మ అనేటటువంటి దృష్టి నువ్వు ఏర్పరచుకోలేవు. విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే అని ఆ విధంగా విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడటం అనేటటువంటిది కుదిరేది ఏం కాదు. అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి సాధన విధానాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యోగా ఉన్నది, యోగాలు అంటారు, ధ్యానం అంటారు, రకరకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు చెప్తూ ఉంటారు. వీటి వల్ల కూడా అది కుదరదు. క్రియాయోగం అంటారు, కుండలిని యోగం అంటారు. ఇలాగ కొన్ని మార్గాలు మన చుట్టూతా కూడా ఉన్నాయి ఈరోజు. వీటి వల్ల కూడా విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే అని ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి కుదరదు. అలాగే ఉగ్రై తపోభి, తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తున్నప్పటికీ కూడా ఇది సాధ్యం కాదు. నువ్వు ఉపాసనాలు చేస్తూ ఉండవచ్చు, నీ చుట్టూ అగ్నిగుండాలు ఏర్పరచుకుని ఒంటికాలు మీద నిలబడి నువ్వు తపస్సు చేస్తూ ఉండవచ్చు. ఈ ఆహారము కూడా తీసుకోకుండా, జలం కూడా తీసుకోకుండా నేను సమాధి స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే, ఆయన కన్నా భిన్నమైనది మరేది లేదు అని తెలుసుకోవటము, ఆ దృష్టి నిలుపుకోవటం అనేది సాధ్యం కాదు అనేటటువంటిది చెప్తున్నారు ఆయన. వేదాలు అంతా కూడా ఏం చెప్తున్నాయి? వేదాలు చూసినట్లయితే వేదాధ్యయనం వల్ల ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు ఆయన. వేదాల్లో ఏం చెప్తున్నారు అంటే కర్మకాండల గురించి చెప్తున్నారు, ఈ సృష్టి గురించి చెప్తున్నారు. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని దేహమే అనేటటువంటిది ఆ అవగాహన ఏర్పరచుకోవటం అనేది నీకు కుదరదు అనేది చెప్తున్నారు అక్కడ. అలాగే యజ్ఞయాగాలు ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటారు? అనేక రకాలైనటువంటి కోరికలతో చేస్తూ ఉంటారు యజ్ఞాలన్నీ కూడా. ఆ కోరికలు నెరవేరటానికి ఉపయోగపడవచ్చు అంతే. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక, ఇవన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? పరమాత్మను తెలుసుకోవటం కోసం కాదు, పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేటటువంటివి కాదు. నీ కోరికలు నెరవేర్చుకోవటానికి ఉపయోగపడేటటువంటివి ఇవన్నీ కూడా. ఆ కోరికలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియచేసేటటువంటివి వేదాధ్యయనం వల్ల నీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండిటి వల్ల కూడా నీకు ఏ విధంగానూ కూడా ఉపయోగం అనేది లేదు. అలాగే నువ్వు దాన ధర్మాలు చేసావు అనుకో, ఇక్కడ దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం రావటం వల్ల ఏమవుతుంది?
పుణ్యలోకాలకు వెళతావు, అక్కడ సుఖభోగాలు అనుభవించవచ్చు. క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి. మరలా నువ్వు ఇక్కడికి రావాల్సిందే తప్ప ఇదంతా కూడా పరమాత్మే అని పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటానికి నీకు ఏ మాత్రము ఆస్కారము లేనే లేదు. అలాగే నువ్వు కుండలిని యోగమనో, క్రియాయోగమనో, ఇంకొక యోగమనో రకరకాలైనటువంటి క్రియలు ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా చేసేటటువంటివే. క్రియ అన్న, కర్మ అన్న ఇవన్నీ కూడా చేసేటటువంటివి. ఒకటి ఏదో చెయ్యటం వల్ల నీ అజ్ఞానం అనేది పోదు. నీ మాలిన్యం అన్నది పోవచ్చు కానీ నీ అజ్ఞానం అన్నది పోదు. అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కాక మరేమీ లేదు అనేటటువంటిది ఏ విధంగా తెలుస్తుంది? కేవలము జ్ఞానం వల్ల తెలుస్తుంది. కేవలము జ్ఞానం వల్ల తెలుస్తుంది. జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగం. ఏది అనుభవమో అది రహస్యమన్. ఆ రహస్యమే యథార్థంగా ఆత్మ. ఆత్మ విద్య, ఆత్మబోధ, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో కేవలము ఆ బ్రహ్మ విద్య మాత్రమే నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది. వీటి వల్ల నీ అజ్ఞానం అన్నది పోదు. కేవలము వేదాధ్యయనం వల్ల కానీ, యజ్ఞ దాన తపోకర్మల వల్ల కానీ నీ అజ్ఞానం అనేటటువంటిది పోనే పోదు. మనకు శ్రీమద్ భగవద్గీతలో చూసినట్లయితే యజ్ఞ దాన తపోకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనిషిన అంటారు. యజ్ఞదాన తపోకర్మలన్నవి ఆచరించాలి, తప్పకుండా ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి? నీ మాలిన్యం పోగొట్టుకోవటం కోసం ఆచరించాలి. ప్రతిరోజు కూడా నువ్వు యజ్ఞం చేయాలి, దానం చేయాలి, త్రివిధ తపస్సులు ఆచరణలో పెట్టాలి. ఎందుకోసమంటే నీ మాలిన్యం పోగొట్టుకోవటం కోసం. నీ మాలిన్యం పోయినప్పుడు ఏమవుతుంది? నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానబోధ నీలో నిక్షిప్తం చేసుకోవటానికి కుదురుతుంది. ఆ జ్ఞానబోధ నీలో నిక్షిప్తమైనప్పుడు మాత్రమే ఇదంతా కూడా పరమాత్మ స్వరూపంగా నువ్వు చూడగలుగుతావు. పరమాత్మ కన్నా భిన్నంగా మరేమీ లేదు, ఆయన కన్నా అన్యమైనటువంటిది మరేది కూడా లేదు అనేటటువంటి దాన్ని అప్పుడు మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే వీటి వల్ల కూడా కుదరదయ్యా ఈ విధంగా చూడటం. అలాంటిది నీకు నేను ఆ బోధ చేశాను, నీకు ఆ అవగాహన కలిగించాను, ఆ దృష్టి నీకు ఏర్పడేలాగా నేను చేశాను, ఆ దివ్య దృష్టి నీకు ప్రసాదించాను. నీ పట్ల అనుగ్రహంతో నువ్వు అలాగ చూడగలిగావు. ఇప్పుడేమంటున్నావు? నాకు భయము అంటున్నావు, నాకు లోపల బాధ కలుగుతుంది, నాకేదో అలజడిగా ఉంది, నేను చూడలేకపోతున్నాను. కొంచెం సంతోషం కలుగుతుంది కానీ అమ్మో నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇది ఉపసంహరించుకొని ఈ దృష్టి నాకు పోయేలాగా చేసి ప్రతిరోజు కూడా నేను ఆ విష్ణుమూర్తికి నమస్కరించుకుంటాను. కాబట్టి చతుర్భుజాలతో కూడినటువంటి ఆ రూపం ఏదో నేను చూడాలనుకుంటున్నాను, కిరీటినం గదినం అలాంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటున్నావు. సరే, ఏం చేస్తాం? ఆయన అదే అంటున్నారు తర్వాత శ్లోకంలో, మాతే వ్యధా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీ దృక్మేధం వ్యపేతభి ప్రీతమాన పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సరే, విశ్వరూపం చూసి నువ్వు భయపడ్డావు, బాగానే ఉంది. దానికి కారణం ఏమిటో తెలుసా? విమూఢ, నీ మూఢత్వమే, నీ అజ్ఞానమే. నీ అజ్ఞానం వల్ల ఇదంతా కూడా నీకు భయం కలుగుతుందన్నమాట. అంటే ఇదంతా కూడా నిజానికి నా స్వరూపమే అనేటటువంటిది నువ్వు లోపల స్థిరపరచుకోలేదు. అందుకని నువ్వు ఇక్కడ వాళ్ళందరూ చనిపోతున్నారు, వాళ్ళందరూ కాలస్వరూపుడైనటువంటి ఆయన కోరల్లో చిక్కుకుంటున్నారు అన్నప్పుడు, అలాగే వాళ్ళందరూ నా చేత ఇంతకుముందే సంహరించబడ్డారు అని చెప్తున్నప్పుడు
ఈ కాలాలకు నేను అతీతంగా ఉన్నానని చెప్తున్నప్పుడు నీకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? నీకు సరైనటువంటి జ్ఞానం స్థిరపడలేదు. సరైనటువంటి జ్ఞానం స్థిరపడకపోవటం వల్ల ఈ రూపాన్ని చూసి భయపడుతూ ఉన్నావు. ఈ రూపాన్ని చూసి విశ్వమంతా కూడా నా స్వరూపమే అని నువ్వు అలా చూడలేకపోతున్నావు, భయపడుతున్నావు. ఎందుకోసమంటే అజ్ఞానం వల్ల. కాబట్టి ఇక భయపడవద్దు, శాంతిగా ఉండు, ప్రసన్నుడుగా ఉండు, భయం లేకుండా ఉండు. నా యొక్క ఆ చతుర్భుజ రూపం నువ్వు అడిగావు చూసావా, ఆ చతుర్భుజ రూపం ఏదైతే ఉందో ఏకరూపం. ఈ అనేక రూపంగా నన్ను చూడలేకపోతున్నావు కదా, విశ్వమంతా నా స్వరూపంగా నువ్వు చూడలేకపోతున్నావు కదా, భయపడుతున్నావు. కాబట్టి నా ఏకరూపంగా ఆ చతుర్భుజ రూపంగా నువ్వు నన్ను చూడాలనుకున్నావు కాబట్టి సరే అలాగే చూడు, అలాగే చూడు అని ఆ తండ్రి చెప్తున్నారు. అని ఆ విశ్వరూపం ఏదైతే ఉందో ఆ దృష్టి అర్జునుడు పోగొట్టుకునేలాగా చేసి కేవలము అర్జునుడు ఏకరూపాన్ని చూడాలని అనుకున్నాడో ఆ ఏకరూపంతో ఆ తండ్రి కనపడుతున్నారట. అది రేపు జరుగుతుంది. రేపు వచ్చే వారం మనం సంజయుడు ఈ విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? అర్జునుడిలాగా భయపడితే లాభం లేదు. ఇదంతా చూసి ఏదో జరిగిపోతుంది అని ఇక్కడ బాధకు గురవుతూ ఆందోళన చెందుతూ ఎవరినో తిట్టుకుంటూ ఎవరినో బాధ్యుల్ని చేస్తూ ఉండటం అన్నది కాదు మనం చేయాల్సింది. ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. అంతా కూడా ఆయన స్వరూపం. ఇది ఆయన స్వరూపంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి గోచరమయ్యేటటువంటివి ప్రతిదీ కూడా ఆయన దేహంలోని భాగాలే. ఆ తండ్రి కన్నా భిన్నమైనటువంటిది మరి ఏది కూడా లేనే లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంత పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా ఏదీ లేనేలేదు. సాధకులై ఉన్నాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ దృష్టి ఏర్పరచుకోవాలంతే. ఇక్కడ దేనిలోనూ ఎవరిలోనూ కూడా తప్పులు వెతకటం అన్నది కాదు నువ్వు చేయాల్సింది. అంతా కూడా పరమాత్మే. ఇక్కడ ఇలా కనపడుతున్నారు, అక్కడ అలా కనపడుతున్నారు, అక్కడ అలాగ ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ ఇంత అద్భుతంగా కనపడుతున్నారు, ఇక్కడ ఇంకోలాగా కనపడుతున్నారు. మనం అసహించుకుంటున్నాం. అసహించుకోకూడదు, తప్పు. ఇక్కడ తప్పు పడుతున్నాము. పరమాత్మే, ఇది కూడా పరమాత్మే, తప్పు పట్టకూడదు. ఇక్కడ మనం కోపగించుకుంటున్నాము, తప్పు. పరమాత్మే కోపగించుకోకూడదు, తప్పు. ఒకరి పట్ల రాగం ఏర్పరచుకుంటున్నాము, తప్పు. ఒకరి పట్ల ద్వేషం ఏర్పరచుకుంటున్నాము, తప్పు. పరమాత్మే అలా కనపడుతున్నారు. ఇక్కడ కూడా పరమాత్మే. ఈ ఆభరణాలు అమ్మేటటువంటి ఈ దుకాణంలో ప్రతి ఆభరణము కూడా బంగారమే. బంగారం కాక మరేది కూడా లేదు. రకరకాలైనటువంటి ఆకారాలతో మనం చూస్తున్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆభరణాలన్నీ కూడా బంగారమే. బంగారం కాక మరేమీ లేనేలేదు. అలాగే కుండలు కనపడుతున్నాయి, మూకుళ్ళు కనపడుతున్నాయి, బాణలు కనపడుతున్నాయి, అనేక ఆకృతులతో కనపడుతున్నటువంటివి ఇవన్నీ కూడా మట్టి కాక మరేది కూడా లేనేలేదు. అలలు కనపడుతున్నాయి, బుడగలు కనపడుతున్నాయి, నురుగు కనపడుతున్నది.
ఇవంతా కూడా జలమే, జలం కాక మరేది లేదు. అలాగే కలలో పర్వతాలు కనపడుతున్నాయి, ఏనుగులు కనపడుతున్నాయి, అనేక మంది మనుషులు కనపడుతున్నారు, అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతా కూడా నా మనసులోనే జరుగుతుంది, మరేది కూడా కానే కాదు. ఈ ఉదాహరణలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఇక్కడ కనిపించేదంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటిది ఏర్పరచుకోవాలి అన్నది మనకు మన తండ్రి చెప్తున్నారు. అంతేకాని వీటికి భయపడటమో, బాధపడటమో, ఆందోళన పడటమో, ఎదుటి వాళ్ళని ద్వేషించటమో, కోపగించుకోవటమో, అసహించుకోవటమో, ఆవేశపడటమో, ఇలాంటివేవి కూడా సాధకులు ఎప్పుడూ కూడా చేయకూడదు. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. ఆ తండ్రి బిడ్డలమైనటువంటి మనకు చెప్తున్నారు. ఆ తండ్రి మనం ఎలా ఉండాలో మన తండ్రి మనకు చెప్తున్నారు. ఆ తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ అంతా కూడా పరమాత్మే, అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేదీ లేదు, నాతో సహా అంతా పరమాత్మే. ఇది లోపల స్థిరపరచుకుని, ఆ దృష్టి ఏర్పరచుకుని అందరి పట్ల, అన్నిటి పట్ల ఒక సమభావన లోపల స్థిరపడేలాగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం ఈ సంసార సాగరం నుండి బయటపడతాం. దీనంతా కూడా మీరు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ